ఏంటి ఫీల్ అవుతున్నావా? హ్మ్? దేవుడా, అయ్యో నాకే ఎందుకు ఈ కష్టాలన్నీ, నాకే ఎందుకు ఈ బాధలన్నీ, నా కష్టాలేవో నా బాధలేవో ఇంకొకరికి ఇస్తే బాగుండు కదా, ఇవన్నీ నాకే ఎందుకు ఇట్లా, అన్నీ నువ్వు నాకే ఇస్తావు కావాలని అని ఏడుస్తున్నావు కదా, నాకు తెలుసు. బట్ దేవుడు ఎప్పుడు నీకొక్కరికి ఇవ్వట్లేదు కష్టాలు. ఒక రోజు గడిస్తే చాలు, ఒక పూట తిండి తింటే చాలు. కాళ్ళు లేనోడు, చేతులు లేనోడు, కళ్ళు లేనోడు ఎంతమంది ఈ సమాజంలో పొట్ట కూటి కోసం ఎన్నో వేషాలు వేసుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళకంటే నీ జీవితం అధ్వానంగా ఉందా? దేవుడు మంచి కళ్ళు ఇచ్చిండు, మంచి అందం ఇచ్చిండు, మంచి బలం కూడా ఇచ్చిండు పని చేసుకోవడానికి. ఇవన్నీ చేసుకో, నీ కష్టాలను తీర్చుకో. అరే ఏంది రాబాయ్, నీ లైఫ్ బాగుంది. నిజం చెప్పాలంటే చిన్న చిన్న కష్టాలను చూసి నువ్వెనక్కి అడగేయడం ఏంటి? వెనక్కి అడుగెందుకు వేస్తున్నావు అసలు? ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో ఎప్పుడు నీకు సుఖాలే ఉండాలి అని అంటే ఉండవు. ఇది 100%. ఎప్పుడైతే నువ్వు నీ లైఫ్లో ఒక జర్నీని స్టార్ట్ చేస్తున్నావు అనుకో, ఆ జర్నీలో నీకు మొత్తం బాధలే ఉన్నాయనుకో, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతున్నట్టు. 100% పక్కా సక్సెస్ అవుతున్నట్టు. ఎందుకు అనంటే వాటిని దాటుకొని ఒక్కొక్క అడుగు నువ్వు ముందుకు వెళ్తున్నావు చూడు, అదే నీ విజయం.